श्रीगुरुभ्यो नमः। हरिः ओं। महागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। पूर्वोक्त गणविशेषण विशिष्टायानां पुण्यतिथौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य मुदिनोल्ल गोत्रोद्भवस्य रामचंद्रारेड्डी नामधेयस्य अंडम्मा नामधेयस्य परलोक प्राप्तिकर स्वर्गलोक मुक्तिलोक प्राप्तिकर योग्यता फल सिद्ध्यर्थं परमेश्वर अनुग्रह फल प्रसाद सिद्ध्यर्थं यदाशक्तिः रामचंद्रारेड्डी अधिष्ठानदेवताभ्यो नमः। अंडम्मा अधिष्ठानदेवताभ्यो नमः। ज्ञापकार्थ संदर्भेन शक्ति पुष्पूजामहं करिष्ये। रामचंद्रारेड्डी अधिष्ठानदेवताभ्यो नमः। अंडम्मा अधिष्ठानदेवताभ्यो नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि मुखे शुद्ध आचमनीयां समर्पयामि वस्त्रे युग्मां समर्पयामि अग्नोतां धारयामि श्रीगन्धां धारयामि रुद्राचूर्णानि कृत्वा चूर्णानि लेपयामि। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి చౌటుప్పల్లో ఉన్నటువంటి అమ్మానాన్న అనాథుల పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించేవారు 14/9/2025 మహాలయ పక్షం సందర్భంగా ముదినోళ్ల గోత్రోద్భవులు చౌటుప్పల వాస్తవ్యులు కీర్తిశేషులు రామచంద్రారెడ్డి గారు అండమ్మ గారుల యొక్క జ్ఞాపకార్థం సందర్భంగా ఎడ్ల నరసింహారెడ్డి గారు అనురాధ గారు కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించుచున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు పుణ్యలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ రామచంద్రారెడ్డి గారు అండమ్మ గారుల యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవాం, అన్నదాత సుఖీ భవాం, అన్నదాత సుఖీ భవాం. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. ఈ చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్నదుల పుణ్యక్షేత్రంలో మా అమ్మగారు మా నాన్నగారు జ్ఞాపకార్థం ప్రతిపక్షం రోజున మేము ఈ అనాథుల పుణ్యక్షేత్రం ఈ చౌటుప్పల్లో మేము ఇక్కడి వాళ్ళమే. మాకు ఎప్పటి నుంచో ఇది శంకర్ గారు స్టార్టింగ్ నుంచి మాకు తెలుసు. ఇక్కడ రోడ్డు పక్కన కొంతమందితోటి ఇది ఫస్ట్ స్టార్ట్ చేశారు. దినదినాన ఇది ఇంతవరకు ఇంత అభివృద్ధి చెందిందంటే శంకర్ గారు కఠోర శ్రమ, వాళ్ళ కృషి, ఎక్కడో ఎన్నో రాష్ట్రాల నుండి వచ్చిన అభాగ్యులు ఇది ఇక్కడ ఆయన నెలకొల్పడం జరిగింది. దీనికి ఎంతోమంది మరి దాతలు ముందుకొచ్చి ఇది అంచెలంచెలుగా సుమారు ప్రభుత్వం కూడా దీనికి ప్రోత్సహించి 2 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. తద్వారా ఇక్కడ మరి ఎంతోమంది ఆశ్రయం గురించి తెలుసుకొని వాళ్ళ తల్లిదండ్రుల పేరిట వాళ్ళ కుమారుల పేరిట జ్ఞాపకార్థంలా అన్నదానమే కానీ డొనేషన్లు ఇచ్చి ఈ చౌటుప్పల నిజానికి అనాథుల పుణ్యక్షేత్రంలాగా విరజిల్లుతుంది. అమ్మ నాన్న ఆశ్రయానికి వచ్చినాం. మా అత్త మామల పేరు మీద ఇలా అన్నదానం కొరకు ఇక్కడికి వచ్చినాం, అన్నదానం చేసినాం. అయితే మేము మా బావమరుదులు మా చెల్లెళ్ళు అందరం కలిసి వచ్చినాం. వచ్చి మా కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈ కార్యక్రమం చేసినాం. మళ్ళీ మంచిగా చేయాలి, అన్ని విధాలా బాగుండాలి. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే
ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.